కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాల్లో మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి. చెడును తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడడం, నివారణ చర్య కోసం జపాలు చేసుకోవడం, తద్వారా దోషాలను అధిగమించటం, ఇది సామాన్యంగా భారతీయమైన జ్యోతిషంలోని ఆ అవకాశం ఉంది. అంటే దోష నివారణ చర్యలు భారతీయ జ్యోతిషంలోనే చెప్పబడ్డాయి, ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహాత్ములు జన్మించడానికి ఈ నివారణ చర్యలే ముఖ్యమైన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయా దోషములను నివారించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధించినటువంటి వ్యక్తులు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే చూచే వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఆయా జపాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ పరంగా కొంత ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే అప్పులు ఇచ్చేటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందువలన మీరు అప్పు ఇచ్చారంటే ఆ డబ్బు రాకపోవడంతో బాటుగా ఆ మిత్రుడు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని అప్పులు ఇవ్వకుండా వారికి సహకారం చేయాల్సి వస్తే ఉచితంగా సహకరించండి. ఇది మీకు భవిష్యత్తులో చాలా మేలు చేసేదిగా ఉంటుంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మీ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులు మీకు సహకారాన్ని అందిస్తూ వాళ్ళు పనిచేసి పెడుతూ వాళ్ళు శ్రమపడి మీకు గౌరవాన్ని తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారి వలన వచ్చినటువంటి గౌరవాన్ని వారికి కూడా భాగస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని వ్యక్తీకరించడం ద్వారా ఆ సహకారం మీకు తరువాతి కాలంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. దానితో పాటు చిన్న చిన్న బహుమానాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మీయతను మీరు అధికంగా సంపాదించగలుగుతారు. నూతనంగా గృహం కొనే ప్రయత్నాలు మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అవి సత్ఫలితాలను ఇవ్వడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగరనాయిక అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఉత్తమమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఆ స్నేహితులకు మీరు ఉపకారం చేయాలి, వారి నుంచి ఉపకారాన్ని అపేక్షించకూడదు. అలా ఉన్నప్పుడే మీకు ఆ స్నేహ సంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. తండ్రి లేదా తత్సమానులైనటువంటి వ్యక్తులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా వారి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, ఇతరులకు మేలు చేసేవిగాను, ఆకర్షణీయంగాను, అందరికీ నచ్చేవిగాను ఉంటాయి. తద్వారా భవిష్యత్తులో దాని యొక్క ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. వెంటనే పొందలేదని భావన చేయవద్దు. శ్రీ రాజమాతంగై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారాత్మకంగా గతంలో పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బుకి ప్రస్తుతం లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే మళ్ళీ పెట్టుబడి పెట్టాలని మాత్రం అనుకోకండి. అప్పులు ఇవ్వకపోవడం చాలా చాలా ముఖ్యం.